నమస్కారం. ఈరోజు మనం చెట్ల వేర్ల సంగతులేంటో తెలుసుకుందాం. ఒక చెట్టు వేర్ల జీవిత కాలం ఎంత ఉంటుంది అనే విషయం శాస్త్రజ్ఞులకు ఎంతో ఆసక్తికరం. ఎందుకంటే ఈ అధ్యయనం వల్ల చెట్లు పెరిగే ప్రాంతంలోని నేల ఎంత మోతాదులో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలదనే సంగతి తెలుస్తుంది. చెట్ల వేర్లు ఎంత త్వరగా ఉత్పన్నమై చనిపోతే అక్కడి నేల అంత ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను నిల్వ చేసుకుంటుందని. ఎందుకంటే చనిపోయిన అంటే జీవం కోల్పోయిన చెట్ల వేర్లలో కార్బన్ నిల్వ ఉంటుంది. ఒకప్పుడు శాస్త్రజ్ఞులు చెట్లు సున్నితమైన సన్నని పిల్లవేర్లు 1 సంవత్సర కాలం జీవించి ఉంటాయని అనుకునేవారు. కానీ ఈ మధ్య దేవదారు వృక్షాల వేర్లపై చేసిన పరిశోధనల వల్ల తేలిందేమంటే చెట్ల కాండాల వ్యాసం వాటి పక్కన పెరుగుతున్న చెట్లతో ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి వాటి వేర్ల జీవితకాలం 1 నుండి 9 సంవత్సరాల మధ్య ఉంటుందని తేలింది. తక్కువ జీవితకాలం ఉండే వేర్లు ఎక్కువ జీవితకాలం ఉండే వేర్ల కన్నా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను నిల్వ చేస్తాయి. ధన్యవాదము.